చెరుగు, ఆ చీర చెరుగు చూసేటప్పటికల్లా రామచంద్రమూర్తికి సీతమ్మ వారు గుర్తొచ్చింది. కంటి నిండా నీళ్లు చిప్పిల్లాయి రామచంద్రమూర్తికి. మూట తీశారు, అందులో ఆభరణాలు ఉన్నాయి. అవి చూడలేకపోయినారు రామచంద్రమూర్తి. ప్రక్కనే ఉన్నాడు లక్ష్మణస్వామి. లక్ష్మణ, నాకు దుఃఖంతో కళ్ళు కనపట్టం లేదు నాయన. సీత ఏమో చూడు, మీ వదినదేమో చూడరా, ఒక్కసారి చూడు నాన్న లక్ష్మణ అని రామచంద్రమూర్తి వెక్కి 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 ఏడుస్తున్నాడండి. భార్య దుఃఖం ఎలా ఉంటుంది అంటే అనుభవించేవాడికే తెలుస్తుంది. భార్య లేని మగవాడు ఎందుకు పనికిరాడండి? భర్త లేకపోయినా ఆ తల్లి 10 మంది పిల్లల్ని సమర్థిస్తుంది. ఆ ఇల్లాలొక్కటి దూరం అయితే ఆ మగవాడు ఎందుకు పనికిరాడు? భార్య అనేటువంటిది మగవాడికి భగవంతుడిచ్చినటువంటి గొప్ప అదృష్టము, గొప్ప వరము కూడా.